చెప్పండి. ఈ మా ఎన్నికలకు అంటే ఇంత భారీ బందోబస్తు పోలీసు బందోబస్తు పెట్టారు, ఇది సమంజసమేనా? అంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా కూడా చేశారు, దాన్ని మించి బందోబస్తు కనబడుతుంది, ఏమంటారు? బందోబస్తు అంటే ఇప్పుడు ఆర్టిస్టుల అసోసియేషను ఎలక్షన్ ఓట్లు వేయడానికి అందరూ వస్తారు, ఆర్టిస్టులు అందరూ వస్తారు, వాళ్ళని చూడడానికి అభిమానులు వస్తారు. అభిమానులు తొక్కసలేకుండా పోలీసు కానీ ఇక్కడ మమ్మల్ని కొట్టుకోకుండా పోలీసులు పెట్టింది కాదు. ఇది అక్కర్లేదు మాకు. అక్కడ ఎంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు, పైన ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ లోపలికి వెళ్తున్నారు, ఓటేస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, సంతోషంగా అందరూ కలిసి ఉన్నారు. అక్కడ జయసుధ, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ అందరూ ఒకసారి మాట్లాడుకుంటున్నారు. అలాగే మిగతా మెంబర్లు అందరూ కూడా అలాగే ఉన్నారు. మిగతా అపోనెంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. అందులో ఏమీ లేదు. 2000 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కింది స్థాయి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు నిరుపేదలుగానే ఉన్నారు, ఇంకా మా ఒక సినిమాకి చేయాలంటే ఇంకా అడుక్కునే దినస్థితిలో ఉన్నారు. ఇలాంటి వారికి మా అసోసియేషన్ ఏం చేస్తుందని భావిస్తున్నారు? అంటే డిమాండ్ అండ్ సప్లై అండి. అడుక్కోవడం అంటే అడుక్కుంటే మాత్రం ఇచ్చేస్తారండి. ఇది పిక్చర్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఎవరెవరు అవసరం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు అవసరం, చిన్న ఆర్టిస్టులో చాయిస్ ఎక్కువ ఉంటుంది కనుక అందులో చేసుకుంటారు. కొంతమంది వచ్చి అడుగుతారు మాకు ఇవ్వండి అని. సో రోజు కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఎవరైతే పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో కూడా ఉండి పనిచేస్తారో వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు ప్రొడ్యూసర్స్. అంతేగాని ఇందులో బీద అంటే సినిమాలు చేసి 10, 15, 20 ఉంటాయి ఎట్ ఎ టైం, లేదా ఎట్ ఎ టైం 3, 4 ఉంటాయి. అందరికీ ప్రొడ్యూసర్ని మీరు వీళ్ళకి తప్పకుండా మీ ఉద్యోగం ఇవ్వాలి, తప్పకుండా ఆర్టిస్టులందరికీ ఇవ్వాలని అనడానికి మనకి అధికారం లేదు. చేయడం మంచి పని కూడా కాదు అది. అంటే వాళ్ళకి ఎంతమంది అవసరం ఉంటారో అంతమంది తీసుకుంటారు. అందులో ఏమైనా చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ విషయంలో కానీ వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో కానీ తప్పుగా చేస్తే అప్పుడు అసోసియేషన్ పట్టించుకుంటుంది. సార్, మా మెంబర్షిప్ అనేది 1,00,000 వరకు ఉందని అంటున్నారు. అయితే మీరు ఒక సీనియర్ నటుడిగా ఇంత ఉండడం సమంజసం అంటారా? అంటే అది ఎందుకు పెట్టారో నాకు తెలియలేదు. నేను తెలుసుకుని నేను మాట్లాడుతున్నాను దాని గురించి. సార్, అయితే ఎప్పుడు లేని విధంగా 2 ప్యానెళ్ళు బరిలోకి దిగి, ఒకటి జయసుధ, ఒకటి రాజేంద్ర ప్రసాద్. అయితే గతంలో ఇంత హోరహోరిగా పాంప్లెంట్లు పంచడం కానీ, ప్రచార ఆర్భాటాలు కానీ ఇలాంటివి లేవు. ఇప్పుడు మరీ ఒక సాధారణ ఎన్నికలకు మించి జరుగుతున్నాయి. ఇది దేనికి దారితీస్తుంది అంటున్నారు? అదేమీ లేదండి, మీరు అనుకుంటున్నారు కానీ సాధారణ ఎన్నికల మించి లేదు. 200 అభిమానులు వాళ్ళు, అంతకంటే మెంబర్స్ ఓన్లీ 700 మంది, అందరూ 300, 400 మంది వచ్చి ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది రారు. ఈ అంతా అభిమానులు చూడడానికి వచ్చిన వాళ్ళు అడావుడు తప్ప ఇందులో ఏమీ అడావుడు లేదు. మామూలు ఎలక్షన్ ఇలా లేదు. ఇది మా ఎలక్షనే మాదే. అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మొత్తం అందరూ కూడా ఇది నువ్వు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత అందరూ కలిసి ఉంటారు. చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలు ఉన్నారు, మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు. అయితే వ్యక్తిగత దూషణలు అనేది సమంజసమే అని అనుకుంటారా? వ్యక్తిగత దూషణలు ఉంటే సమస్య కాదు. ఐ డోంట్ థింక్ లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్ద ఎలక్షన్స్లో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, రక్తం అన్నీ ఉంటాయి. ఇక్కడేమో లేవు. అటువంటి మాటకి మాట అనుకోవడం అనేది, మాట తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుకోవడం అనేటువంటి ఉండొచ్చు. కానీ ఈ మా అసోసియేషన్ కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ ఇబ్బందికరంగా ఉండే ఏమీ లేవు. ఇక్కడ జరగలేదు, ఇప్పటివరకు జరగదు కూడా. సరే, మా అధ్యక్షుడు ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? ఎలా ఉంటే మాకే మంచి రోజులు వస్తాయని? ఏవైనా అసోసియేషను పరువు నిలబెట్టడానికి, అందులో ఉన్న పేదవాళ్ళని, ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి కొన్ని డిస్కస్ చేసి, కొన్ని పాయింట్లు డిస్కస్ చేసి దాని మీద ఎలా చేస్తే బాగుంటుందని ఐడియాలు తీసుకోవడం, దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం చేయడం బాగుంటుంది. ఎన్నికలు ప్రారంభమై 3 గంటలు అవుతుంది. ఇప్పటివరకు ఎంత శాతం అయింది సార్ పోలింగ్?